ఇంతమందిలో ఆ వాయిస్ ఎవరిదో కనిపెట్టాలంటే చూసావా మన ట్రీట్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో? ఎప్పుడు మనల్ని గమ్మలా అతుక్కుని నడిచేవాడు, ఇప్పుడు చూడు అమ్మాయిల కళ్ళులో కళ్ళు పెట్టి ఎలా చూస్తున్నాడు. పద పద. అరే నీ జాతకం ప్రకారం నీకు అందమైన లవర్ వస్తుంది, కాకపోతే అది నీతో ఉండదు, నాతో డేటింగ్ చేస్తుంది. అదేనా అరే అట్లా రాసి ఉంది ఈడ. చెప్పేది ఏ బాడీ గార్డ్ గెటప్ మార్చుకుని వస్తున్నాడు, ఎందుకు మార్చాడు అడుగు. నేను చూసుకుంటా కదా. అరే 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 కొత్త టీ షర్టు, జీన్స్, స్టైల్ గ్లాసెస్, జింగ్ బ్యాంక్ తయారైనావు. ఏంది కదా, ఎవరన్నా పోరికి లైటింగ్ కొడుతున్నా? చెప్పు, నేను కల్పిస్తా. నువ్వు బ్రోకరా కల్పించడానికి? ఏం మాట్లాడుతున్నావు? నేను లవర్లను కలుపుతా. వాళ్ళు ఆల్రెడీ లవర్స్ అయినప్పుడు నువ్వు కలిపేదేంట్రా? అన్నా నువ్వు కొట్టాలని డిసైడ్ అయ్యాను. క్యాంపస్ లో మాత్రం కొట్టకు, బయట కుక్కను కొట్టినట్టు కొడు. సరిపో. అరే ఎట్లిచ్చిందా బిస్కెట్? హే, క్లాస్ రూమ్ లోని వాయిస్ అందరూ చాలా డిఫరెంట్ గా ఉందంటారే. డిఫరెంటా? ఎక్స్క్యూజ్ మీ, మీరేదో డిఫరెంట్ అన్నారు కదా, కొంచెం విప్పుతారా? ఏంటి విప్పేది? అబే అదే మీ వాయిస్ కొంచెం విప్పుతారా? పర్లే చెప్పండి, ఏం కావాలి? ఊరికే ఊరికే నేను పాట కూడా మస్తు పాడతా. పాట? అబ్బాయి ప్లీజ్. వద్దమ్మా అబ్బాయి ప్లీజ్, వద్దు. ఒక్క పాట. ఊరికే అడిగా. ఒక్క పాట అయ్యో పాడతా వద్దమ్మా. వినవా? అబ్బా ప్లీజ్. ఏ బాబు, అమ్మా వద్దమ్మా, నీ ఒక్క పాట పాట వద్దు. ప్లీజ్. మనమే ఫోన్ చేస్తున్నామని తెలిస్తే చంపేస్తాడేమో భయంగా ఉంది. నువ్వే వెళ్ళి చెప్పేలా ఉన్నావు, నోరు మూసుకుని పద. అమ్మో ఇదేదో తేడాలాగా ఉంది. హలో. ఏ ఆగాగు. కమి 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 ఒకసారి చెప్పు. హలో హలో. పైకి చూసి చెప్పు. హలో. కింద చూసి చెప్పు. హలో. అలా కాదు, స్వీట్ గా హలో అలా చెప్పు. హలో. హలో హలో హలో. వస్తున్నాడు, పద పద. హలో హలో. ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నాను. ఎందుకు? ఆగు, ఒకసారి హలో చెప్పు. వాట్? ఫోన్లో హలో చెప్పు. వాట్స్ రాంగ్ విత్ యూ? ఆర్ యు మ్యాడ్? ఓకే ఓకే. నిన్ను కాదు డార్లింగ్. హలో, దమ్ముంటే ఎక్కడున్నావు చెప్పవే. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో గొడవ పడుతున్నావుగా, ఆ అమ్మాయి పక్క నుంచే వెళ్ళాను. అమ్మో, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, పావు గంటలో నేను పట్టుకోపోతే నా పేరు మార్చుకుంటా. పేరు మార్చుకునే బదులు ఒక్కసారి మనసు మార్చుకుని నన్ను లవ్ చేస్తున్నాను అనొచ్చుగా. నవ్వుతూ నీ ముందుంటాను. ఇక నవ్వటానికి ఛాన్సే ఉండదు. నీ 32 పళ్ళు నేనే రాలగొడతా. ఇలా అయితే నువ్వు జీవితాంతం పిచ్చోడ్లా తిరగాల్సిందే. నన్ను పట్టుకోలేవు, నా ప్రేమను దక్కించుకోలేవు. ఎవడికి కావాలే నీ బోడి ప్రేమ? మరి నా మీద ప్రేమ లేకపోతే యూనిఫామ్ ఎందుకు మార్చావో చెప్పు. నీ కోసం మార్చలేదు, కీర్తి కోసం మార్చాను. పాప ఇబ్బందిగా ఫీల్ అవుతే మార్చాను. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. అలాగే ఆ టీ షర్ట్ ని కొంచెం ఇంచేసి కాలర్ పైకెత్తి గ్లాసెస్ పెడితే హీరోలా ఉంటావు. కాకపోతే ఆ హెయిర్ స్టైల్ నచ్చలేదు. దువ్వెనతో దువ్వుకోవడం ఓల్డ్ స్టైల్, అలా అలా వేళ్లతో సెట్ చేసుకోవడం ఇప్పటి యూత్ స్టైల్. ఏ అవన్నీ కాదే, ముందు నువ్వు ఎవరో చెప్పు. దమ్ముంటే నీ పేరేంటో చెప్పు. పేరెందుకు, ముద్దు ముద్దుగా బంగారం అని పిలిస్తే చాలు. ఏంటి? బంగారం. పెద్దయ్యాక నీకు బంగారం లాంటి అమ్మాయి భారీగా వస్తుంది. హలో హలో. వస్తున్నాడు వస్తున్నాడు. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. కానీ ఆ కాలర్ ని పైకెత్తి టీ షర్ట్ ని కొంచెం ఇంచేస్తే హీరోలా ఉంటావు. అలా అలా వేళ్లతో సెట్ చేసుకోవడం ఇప్పటి యూత్ స్టైల్. ఎడారిలో వర్షం మొదలైంది, ఇక తుఫానే. ఓకే,
నేను కనుక్కోలేకపోయినా నొప్పుకుంటున్నాను. చెప్పెవరు నువ్వు? బంగారం. అసలు పేరు చెప్పు. పోనీ ఏ క్లాసో, అట్లీస్ట్ ఏ డిపార్ట్మెంటో చెప్పు. నేనే వచ్చి కనిపెడతాను. ఎందుకు? నేనెవరో తెలుసుకుని తిట్టడానికా? ఇప్పుడు నీ మీద ఎలాంటి కోపం లేదు. అంటే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసావా? అది మనిషిని చూడకుండా ఎలా చెప్పగలం? నన్ను నువ్వు చూడొచ్చు, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటది? నేను నీ ముందుకి రావాలంటే ముందు నువ్వు దాని వెనకాల తిరగటం మానే. ఎవరెనకాల? అదే ఆ కీర్తి వెనకాల. అదేదో పెద్ద ప్రపంచ సుందరని దాని ఫీలింగ్, డబ్బుందని పొగరు. నీలాంటి వాళ్ళందరినీ దాని వెనకాల తిప్పుకోవడం దానికి సరదా. దాని ఫోజులు చూస్తుంటేనే. ఏయ్, ఆపు! అసలు నువ్వెవరు మా కీర్తి గురించి మాట్లాడటానికి? అది కాదు. వద్దు, ఇంకేం చెప్పదు. అసలు నువ్వెవరో, నీ పేరేంటో, నువ్వు ఎలా ఉంటావు, ఇవన్నీ నాకు అనవసరం. ఈ రోజు నుంచి ఫోన్ కూడా చేయొద్దు. ఫోన్ పెట్టి. ఇంకోసారి ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేసావు? పెట్టే. ఏయ్ ప్లీజ్ కట్ చేయొద్దు. ఐమ్ సారీ. ఇంకోసారి కీర్తి గురించి తప్పుగా మాట్లాడను, ప్రామిస్. అసలు తప్పుగా మాట్లాడటానికి ఏమైనా ఉంటే కదా. నువ్విలా చెప్తుంటే నాకు కీర్తి గురించి తెలుసుకోవాలనుంది. చెప్పవా? ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? నేను తనలా ఉండడానికి ట్రై చేస్తాను. అప్పుడు నేను కూడా నీకు నచ్చొచ్చు కదా. ఏంటి సైలెంట్ అయిపోయా? నేను కీర్తిలా మారడం నీకు ఇష్టం లేదా? ట్రై చేస్తే రావటానికి అది డబ్బు కాదు, గుణం. అది పుట్టుకతోనే రావాలి. కీర్తికి ఆ గుణం పుట్టుకతోనే వచ్చింది. సొంత ఫ్యాక్టరీలోనే ఒక వర్కర్లా పనిచేస్తూ వాళ్ళతో పాటే కలిసిపోయే ఏ పెద్దంటి అమ్మాయి గురించి అయినా విన్నావా? అటువంటి అమ్మాయి మా కీర్తి. ఒకప్పుడు హింసా మార్గంలో వెళ్తున్న మా పెద్దయ్యను కూడా అది తప్పని చెప్పి సామాన్యుడిగా మార్చి అందరి దృష్టిలో దేవుణ్ణి చేసింది కూడా మా కీర్తి, తెలుసా? ఒకప్పుడు మంచైనా చెడైనా మన గురించి అందరూ మాట్లాడుకోవడమే ముఖ్యం అనుకునేవాడిని. కానీ తనని చూసిన తర్వాత నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకోవాలని తెలిసింది. తనని చంపాలని చూసిన వాళ్ళని కూడా క్షమించేంత గొప్ప మనసు ఉంది కీర్తికి. బలంతో యుద్ధాలు చేయొచ్చు కానీ ఆపలేమని అర్థం చేసుకున్నాను. వాళ్ళ ఊర్లో ఉన్న ఆ 4 రోజుల్లో తన గురించి విన్న తర్వాత పెద్దయ్యకి బాడీగార్డ్గా రావడం కర్తవ్యంగా భావిస్తే కీర్తికి బాడీగార్డ్గా రావడం నా అదృష్టంగా భావించాను. అలాంటి కీర్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నాకు కోపం రాదా? అందుకే తిట్టాను. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏ వెంకీ, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? తప్పు చేసింది, తప్పుగా మాట్లాడింది నేను కదా. ఇప్పుడు నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను, తనని కాదు నిన్ను. ఐ లవ్ యూ వెంకీ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ రియల్లీ లవ్ యూ. హలో, నీకు నన్ను చూడాలనుందా? చూడాలనుంది. అయితే బయటికి రా, గార్డెన్ లోనే ఉన్నాను. గార్డెన్లో ఉన్నావా? అలాగే ముందుకి రా. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ? ఇక్కడే ఈ చెట్ల మధ్యలోనే ఉన్నాను. కనిపిస్తున్నానా? కనపడటం లేదే. ముందుకి రా. ఏ ఆగాగు, నేనే నీ ముందుకొస్తాను. కళ్ళు మూసుకో, నేను చెప్పినప్పుడు తెరు. మళ్ళీ ఇదేంటి? చెప్పిన మాట విను, కళ్ళు మూసుకో. సరే. ఇప్పుడు
ఇప్పుడు కళ్ళు తెరు. బాబు టీ. టీ కొంచెం లేట్ గా తీసుకురావచ్చుగా. మొహన్ చూసేవాడిని కరెక్ట్ టైంలో వచ్చావు. రాణి స్పెషాలిటీ అది, కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. అందుకే పెద్ద అయినా దీన్ని ప్రెగ్నెంట్ చేసాడు. ఏంటే ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్. అయ్యో ప్రెగ్నెంట్ కాదయ్యా, పర్మనెంట్. ప్రెగ్నెంట్ అంటే గర్భవతి అని అర్థం. గర్భవతి. అయ్య బాబోయ్, పెద్ద అయిన తెలిస్తే ఎంత బాధపడతాడు. అనవసరంగా ఏదో ఇంగ్లీష్ అన్ని తప్పులు వచ్చేస్తున్నాయి. హే, నువ్వు ఇక్కడ చదివే. రే పాపట్ల, ఏం బాస్? ఈ రోజు తను నా కళ్ళకు వచ్చిందిరా. ఎవరు? రాణియా? అమ్మని నన్ను ప్రేమిస్తూ నీ కళ్ళకి వచ్చిందా? చంపేశాను దాని వల్ల. రాణి కదరా నా బంగారం. అంటే మనపురం బంగారమా? కాదురా, పార్వతీ నంబ్యార్. భారతీ నంపారా? ఏంటి బాసు, లవ్ లో పడ్డావా? అలాగే అనిపిస్తుందిరా. పెళ్లి చేసుకుంటావా? అందుకే కదరా ప్రేమించేది. ఒక్క మాట గుర్తుపెట్టుకో బాసు, ప్రేమ అనేది బస్సు ప్రయాణం లాంటిది. నచ్చలేదనుకో దిగిపోవచ్చు, ఇంకో బస్సు ఎక్కచ్చు. ఈ పెళ్లి అనేది ఉన్నది చూసావు, విమానం ప్రయాణం లాంటిది. ఒక్కసారి ఎక్కావనుకో దిగడానికి ఉండదు. అందుకని నా మాట విని మంచి చూసుకొని ఎక్కే. రే, నీకెప్పుడు ఆజాసే, వెళ్ళు. పాప కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అవును, నా బస్ ఇది. రాణి, వెంకటాద్రి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇందాకే రెడీ అయ్యి లేడీస్ హాస్టల్కి వెళ్లారు. లేడీస్ హాస్టల్ కా? ఎందుకు? ఎవరో అమ్మాయి రోజు వెంకటాద్రికి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుందంట. ఆ అమ్మాయిని కనిపెట్టడం కోసమని మన బాపట్లను తీసుకుని హాస్టల్కి వెళ్లారు. ఓ అలాగా. అరే అబ్బా, అరే రెండు ఫుల్ బాటిల్స్ నడుచుకుంటూ వస్తున్నట్టు. ఏ కంపెనీ? ఏయ్, మేము కాలేజ్ గర్ల్స్. కాలేజ్ గర్ల్సా? కాల్ గర్ల్స్ అనుకున్నా. ఎవరు మీరు? మీకేం కావాలి? నా పేరు సోనియా. నా పేరు మీర్జా. యు మీన్ సానియా మిర్జా? లోపలింది మా కజిన్ దియా మిర్జా. కలుసుకోవడానికి వచ్చాము. ఏం మిర్జా అయినా కలుసుకోవడానికి పర్మిషన్ లేదు. మీకేమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలి. మాకు కూడా లేదా? 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను, నాకే లేదు. उसको दे दो ना सोनिया. కాదైతే అచ్చా హై. పర్మిషన్ గ్రాంటెడ్. మస్తు ఉన్నారు. రే, అమ్మాయి రా. హలో, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా. నువ్వు ఎక్కడున్నా? నే హాస్టల్లో ఉన్నాను. రే, ఇక్కడే ఉందంట్రా. నీ రూమ్ నంబర్ చెప్పొచ్చు కదా. నా రూమ్ కి నంబరే లేదు. అవును, నేనేదో సినిమాకి వెళ్ళామంట కదా. ఏ సినిమాది? మిషన్ ఇంపాసిబుల్. నేను అది చూడలేదు. ఒకసారి కథ చెప్తావా? ఓకే. రే, ఏ అమ్మాయి అయితే సినిమాకి చెప్తుందో ఆ అమ్మాయి నా బంగారం. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఓకే. ఏయ్ ఆగు, దొంగ వేషాలు వేస్తే తెలీదనుకున్నావా? నా మెసాలు ఏమైనా చూసేసిందా? తెలుసుకోలేనంత పిచ్చిదాన్నేం కాదు. అంటే నేను యాక్చువల్ గా నిన్ను నీ అవతారం చూసినప్పుడే అనుకున్నాను నువ్వో పెద్ద మోసగాడివని. అదేంటి, అన్ని బానే మేనేజ్ చేశాను. డ్రెస్ అంతా బాగుంది. ఐఫోన్ ఇస్తానని రూమ్ కి పిలిచి ఐపిల్ ఇచ్చి పంపిస్తావా? ఐపిల్ల నేను ఎప్పుడు ఇచ్చాను? నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. అమ్మో, వెధవ. పనికి నా మాలిన గురించి కాదులే. నీకెప్పుడు కాల్ చేయకు. ఈ రూమ్ లో ఎవరైనా ఫోన్ వాడుతున్నారా? కొలవరెడ్డియా? బా, ఇదొకటి. ఏ ఆగు, బ్యూటీ పార్లర్ అంటే పంపించింది నిన్నే కదా? బ్యూటీ పార్లర్ ఆంటీయా? రా ఫేషియల్ చేద్దు గాని. బ్యూటీ పార్లర్ నుంచా? రా బాడీ మసాజ్ చేద్దు గాని. బాడీ మసాజా? ఆంటీకి ముందు కాల్ చేసింది నేను. ఆంటీకి ముందు కాల్ చేసింది నేను. కాల్ చేసింది నేను, తను నాకే చేయాలి. నాకే చేయాలి కాదు, నాకు చేయాలి. నాకే చేయాలి. ఏ, నాకు ఎవరికీ చేయాలి. చేయను. చెప్తే అర్థం కాదా? నీకు అర్థం కాదా? బాబు, నలిపి తొక్కేసేలా ఉన్నారు. అయ్యో భయ్. ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? ఫ్రెషరా? ఫుల్ ఫ్రెష్. ఇలారా, క్యూట్ గా ఉన్నావు. మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. ఏం వాడతావు? క్యారెట్. క్యారెటా? క్యారెట్ జ్యూస్. జ్యూసా? సరే, ఎవరిది బాగుంది? ఏంటిది? సారీ. ముగ్గురిది బాగుంది, ఇద్దరిది బాగలేదు. ఎవరా ఇద్దరు? నువ్వు నువ్వు అవునా? సరే, మార్చేసుకుంటాంలే. మార్చేసుకోండి. మేము మార్చుకుంటాము, నువ్వు మార్చుకో. నువ్వు కూడా మార్చుకో. మార్చుకో. నాకు బాత్రూమ్ వస్తుంది, బాత్రూమ్ వెళ్ళొస్తా. మార్చుకో.
కనిపించిందా? కనిపించదు. నీకు కనిపించిందా? ఎక్కడ అందరూ మసాజ్లు ఫేషియల్ అంటున్నారు. అక్కడ 5 లేడీస్ నన్ను ఆడుకున్నారు బస్సు. Buai అంటాడో ఆటో అప్పారావో Buai అంటాడో ఆటో అప్పారావో పిప్పి నొక్కిస్తాడో స్కూటర్ సుబ్బారావో చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు ఏంది టెన్షన్ యమ్మ టెన్షన్ హే భారతిలో డ్రైవింగు నేర్పిస్తానని సైదులు ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు పోనీకొచ్చాకే వామ్మ మొదలైనది టెన్షన్ తింగ 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 రోలా టెన్షన్ దొంగ దొంగ సచ్చినోలా టెన్షన్ దుక్ దుక్ అరే దుక్ దుక్ ఏ దుక్ 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 తవనే టెన్షన్ తుమ్ము తుమ్ము లేపు తవనే టెన్షన్ ఇంతగా తార్గెట్ డాన్స్ చేశాడే అతను తీసుకొచ్చాడు. అతను పెట్టుకోండి. వామ్మో దొంగ సచ్చినోడా హాస్టల్